ఆరోగ్యాభిమానులకు నమస్కారం. నా పేరు టి వెంకన్న, సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, హైదరాబాద్. ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ సమస్య వల్ల నిద్ర పట్టదు, తిన్నది అరగదు, అలాగే కడుపులో ఉబ్బరంగా ఉంటుంది, పులితేపులు వస్తాయి, కొంతమందికి కడుపులో మంట, ఇలాంటి అనేక సమస్యలతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఇది అజీర్ణ సమస్య. అంటే మనకు సరైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల, తినే ఆహారంలో సరైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పండ్లు కూరగాయలు తీసుకోకపోవడం వల్ల మన లోపల వేస్ట్ మెటీరియల్ పేరుకుపోయి అజీర్ణ సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఒక సింపుల్ చిట్కా అని చెప్తాను. ఉదయం పూట పరిగడుపున జనరల్గా మేము చెప్పేటటువంటి ఆరోగ్య సూత్రాల్లో అందరినీ రోజుకు 3.5 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగమని చెప్తాం. మీరు ఉదయం లేవగానే నీళ్లు తాగిన తర్వాత ఒక అర్ధగంట సేపటికి క్యారెట్, తోటకూర ఈ 2 మిక్స్ చేసి జ్యూస్ పట్టండి. జ్యూస్ చేసుకోండి. జ్యూస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం కలుపుకొని తాగండి. ఎంత? ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ జ్యూస్ చేసుకొని తాగండి. ఈ సమస్య నుంచి కొద్ది రోజుల్లో బయటపడతారు. ఒకవేళ మీకు బాగా కడుపు నొప్పి ఉంది, బాగా నొప్పి వస్తున్నటువంటిది, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అనుకోండి, అప్పుడు హాస్పిటల్ దగ్గర లేదు, ఎలాంటి దగ్గరలో డాక్టర్లు అందుబాటులో లేరు. అప్పుడేం చేస్తారంటే ఆవాల నూనెని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేయండి. కొంచెం వేడి చేసి ఆ ఆవాల నూనెని బొడ్డులో 2 చుక్కలు వేయండి. బొడ్డు పైన ఈ నూనెతోటి రాయండి. బొడ్డు పైన రాసి కుడివైపు ఎడంవైపు బొడ్డు పైన మర్దన చేయండి. వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది, నొప్పి తగ్గుతుంది. ఇది ఈ సమస్య నుంచి బయటపడాలంటే, అంటే మలబద్ధకం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కడుపు నొప్పి వచ్చినటువంటి చెప్పిన చిట్కాని రాత్రి పడుకుంటప్పుడు చేయండి. నొప్పి వచ్చినా రాకపోయినా రాత్రి పడుకుంటప్పుడు మీరేం చేస్తారు? ఆవాల నూనె కొద్దిగా వేడి చేసి 2 చుక్కలు బొడ్లో వేసి ఆ తర్వాత బొడ్డు పైన రాసి బొడ్డు మీద కుడివైపు ఎడంవైపు మర్దన చేయండి. ఇది చేయటం వల్ల మీకు ఉదయం పూట మోషన్ ఫ్రీ అవుతుంది. అలాగే వాటర్ తీసుకోండి, సరిపడా వాటర్ తీసుకోండి. ఇలా చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక దీంట్లో ఆక్యుపెంచర్కి అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. కొన్ని ప్రెజర్ పాయింట్స్ చెప్తాను నేను. ప్రెజర్ పాయింట్స్ ఏం చేస్తారు? మీ చెయ్యి ఉంది, మీ చేతిలో ఈ నాడి, అరచేతి నుంచి నాడి ఉంటుంది కదా, 3 ఏళ్ళు ఇట్లా పెట్టండి. నాడి మీద 3 ఏళ్ళు పెట్టండి. పెట్టిన తర్వాత 3 ఏళ్ళ పక్కన ఇట్లా ప్రెజర్ చేయండి. ఎంతసేపు? 30 సెకండ్స్ ప్రెజర్ చేయండి. ఇటువైపు చేయండి. ఆ తర్వాత ఇదిగో సెంటర్ పాయింట్, ఈ అరచేతిలో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రెజర్ చేసినా, ఇక్కడ కూడా ప్రెజర్ చేయొచ్చు. ప్రెజర్ చేసినా తగ్గుతుంది. రెండోది, గ్రీన్ స్కెచ్ పెన్ మీ దగ్గర ఉంటే, ఇది కలర్ థెరపీ అంటారు. ఉదాహరణకి గ్రీన్ స్కెచ్ పెన్ ఉంటే మీకు ఆ స్కెచ్ పెన్ తోటి దీనికి ఒక బొట్టు, మన పెద్ద బొట్టు ఇట్లా పెట్టుకుంటాం కదా, అట్లా బొట్టు పెట్టినట్టు మొత్తం రౌండ్ అప్ చేయండి. ఇక్కడ బొట్టు పెట్టండి. పెడితే దానికి కూడా తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇలా ఆక్యుప్రెషర్ ద్వారా కానీ, లేదా మనం నేచురోపతి ఇట్లా వీటి ద్వారా కానీ మనం నయం చేసుకోవచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి చిట్కాలు ఉంటాయి. ఈ వీడియోలో మనం ఒక చిట్కాతోటి ఈ విషయాన్ని తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు మరిన్ని వీడియోల్లో మనం చూద్దాం. నమస్కారం.